పెళ్ళిళ్ళు అయినా పోయే కాలం ఏంటంటే భార్యతో ఉండాల్సిన ఈ మనుషులు పరాయి స్త్రీలను చూస్తుంటారు. అలాంటి బాబులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. మీకు కూడా దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? సామెతల గ్రంథం, త్వరగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం నుండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం నుండి, వేశ్య సాంగత్యము చేయవాడికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును. చూసారా? వేశ్య సాంగత్యం అంటే స్త్రీల మీద మోజుతో ఏ స్త్రీలు ఎక్కడ దొరుకుతారా అని ఈ మోజులో తిరుగుతున్న వాడికి లాస్ట్కి మిగిలేది ఏంటయ్యా అంటే వాడికి రొట్టె తునక మాత్రం మిగులుద్దట. ఆస్తంతా వల్లకడైపోద్దట వీడికి. కాదా చెప్పండి? ఎన్ని కేస్ స్టడీలు లేవు, ఎన్ని లేవు చెప్పండి. దివాలా ఎత్తేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీడిని పూర్తిగా మోసం చేసిన తర్వాత వాడు నెత్తు నోరు కొట్టుకొని ఆ మధ్యకాలంలో ఒకడు వీడియో పెట్టాడు. నన్ను మోసం చేసేసింది, నా డబ్బులన్నీ తినేసింది, నన్ను మొత్తం వాడేసుకుంది, తన కూతురి మెచ్యూరిటీ అయితేనట వీళ్ళు 1,50,000 ఇచ్చాడు. ఎవడేమన్నాడు నిన్ను? సిగ్గుందా మాటకి? మళ్ళీ వీడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ ఇద్దరం చాలా గాఢంగా మనవరాల వయసు వచ్చిన వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారట. వీడికి జరిగింది ఏంటి చెప్పనా? రొట్టె తునకు కూడా మిగలపోతే పురుగుల మందు ముందు పెట్టుకుని, పురుగుల మందు డబ్బా కత్తోటి పక్కన పెట్టుకుని నేను చచ్చిపోతానని ఆడదానికన్నా దారుణంగా ఏడుస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడా? సిగ్గుందా అంటే వా పనులు చేస్తున్నవాడు బుద్ధి శూన్యుడు, ఫూల్ అంద బైబిల్. వాడు ఏం చేస్తున్నాడు వాడికి ఏమీ అర్థమవుతావు, ఏం ఆలోచిస్తున్నాడో ఏమీ అర్థమవుతావు. మరి తెలుసన్నారో తెలియకన్నారో తెలియదు కానీ పెద్దలు ఒక మాట అంటారు, ఇక్కడ నుంచి అక్కడికి రారా అంటే ఎవ్వరు రాడంట, కానీ 7 సముద్రాల అవతల జలకన్య పిలుస్తుందంటే వెళ్ళిపోతారట. పోవడానికి, నాశనం అయిపోవడానికి. గుర్తుపెట్టుకోండి, నీ స్త్రీని కాదని, నీ సొంత బావిని కాదని పరాయి వారి బావిలో నీళ్లు తాగుతామంటే ప్రతి ఒక్కడి గతి ఏమవుతుందని బైబిల్ చెబుతుందంటే రొట్టె తునకలు కూడా మిగలవట. ఇక కిందకి చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషన్. ఏమని? అది 6వ అధ్యాయం, ముగించుకుందాం. అది 6వ అధ్యాయం 26వ వచనం నుండి కిందికి, మగనాలి మిక్కిలి ఇలువ గల ప్రాణమును ఏటాడును. అంటే వ్యభిచారి, నీ మిక్కిలి ఇలువ గల ప్రాణాన్ని జారత్వం కోరుతుందన్న సంగతి మర్చిపో. నువ్వు నాశనం అయిపోవడమే కాదు, ఎదుటోడిని కూడా నాశనం చేసి పడేస్తావు. ఇంకా కిందకి ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి పాదములు కమలకుండునా, పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అవును. ఎగ్జాంపుల్ చూసారు, అదిరిపోయాయి. ఎగ్జాంపుల్ ఏమిస్తున్నాడయ్యా అంటే నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలవా, ఒడిలో నిప్పులు పెట్టుకుంటే ఇంటి స్మెల్ వస్తుందా? ఏమవుద్ది? తగలబడిపోతుంది. జీవితం కూడా అంతే అట. పరాయి కుటుంబాల జోలికెళ్ళినా, పరాయి స్త్రీల జోలికెళ్ళినా, స్త్రీ వ్యామోహంలో నువ్వు సొసైటీలో తిరిగినా నీకు మిగిలేది ఏంట్రా అంటే అగ్నిహోత్రమే. సుఖం ఉండదట జీవితంలో. బైబిల్ సౌలభ్యం లేదా? బైబిల్ వద్దనందా? నీ కోరికల్ని క్రమంలో వాడమంది. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది. ఆ వివాహంలో నీ కోరిక పానుపు కలంకలేనిది. ఎప్పుడు పెళ్ళైతే పెళ్ళి కాకుండా నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే మూల్యం చెల్లించాల్సిందే, నష్టపోవాల్సిందే. ఎన్ని కేసులు లేవండి, ఎన్ని లేవు. సుఖపడదాం అనుకుంటారట, ఎవరికి తెలియకుండా కళ్ళు కప్పేద్దాం అనుకుంటారట. ఎవరికి తెలియకూడదు, వాళ్ళకే తెలిసిపోతుంది. చివరికి ఏం జరుగుద్ది అయ్యా అంటే అందరి కళ్ళు కప్పేసాం కదా అనుకుంటారట. అడ్డొచ్చిన వారిని కూడా చంపుకుంటా పోతారు. చివరికి మిగిలేది ఏంటయ్యా అంటే పురుషులు సెంట్రల్ జైల్లో ఆడుంటాడు, స్త్రీల సెంట్రల్ జైల్లో ఈవిడుంటుంది. జీవిత ఖైదీలు. సరిపోయిందా? సొంత నాశనాన్ని కోరుకోడు. సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పెట్టడం అంటే ఇదే. కాపురాలు ఎందుకున్నాయి?
పద్ధతిని దేవుడు ఎందుకు పెట్టాడు? ప్రతిదాన్ని క్రమాన్ని ఎందుకు పెట్టాడు? విలువలు ఎందుకు కాపాడుకోమన్నాడు? జంతువులకి మనకి తేడా ఉండాలి గనక. వాటికి ఎలాగో తెలియదు, మనకైనా కనీసం విలువలు ఉన్నాయి కదా దేవుని పిల్లలుగా. ముగించుకుందాం ముందు. జాగ్రత్త, జాగ్రత్తతో జాగ్రత్త. వ్యభిచారం జోలికి వెళ్ళొద్దు. కామానికి అడ్డుకట్లు వేయండి. క్రమం ప్రకారం మన జీవితాలని కట్టుకోండి. బైబిల్ లేక చివరి హెచ్చరిక ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుండి, 6వ అధ్యాయం 13వ వచనం నుండి, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా అని చెబుతూ వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మీ దేహాలు జారత్వానికి కాదని 18వ వచనంలో, జారత్వానికి దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు ఎలుపులో ఉన్నది కానీ జారత్వము చేయబడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూసారా? నువ్వు ఏ నేరం చేసినా అది ఎలుపులు ఉంటుంది. జారత్వం మాత్రం ఏం చేస్తుంది తెలుసా? నీ దేహాన్ని కూడా జల్లిడి పట్టేస్తుందట. ఈ మధ్యకాలంలో క్రైమ్ స్టేషన్లో ఒక ముద్దాయి దొరికాడు, సీనియర్ ముద్దాయి. వాడి పేరు కూడా చెప్పకూడదులేండి, ఎందుకంటే మానవ హక్కులన్నీ ఒకటి ఉన్నాయిగా. ఏమైందయ్యా అంటే, వాడు ఇంచుమించు 56 బైకులు ఎన్నో దొబ్బేశాడు. 56 దొరికాడు. వాడు బాగా చదువుకున్నాడు. ఒక రైస్ మిల్లో చక్కగా పనిచేసేవాడు, గుమస్తాగా డబ్బులు బాగా ఇచ్చేవారు, అంతా బాగుండేది. వాడి జీవితంలో ఏం జరిగిందయ్యా అంటే, ఈ ఫార్మ్స్ ఉంటాయి కదండి, ఈ కోళ్ళు మేపేవి. ఆమె గారు యజమాని చనిపోయాడట. ఆ ఇంటికి ఏదైతే ఉందో ఈ తౌడు పట్టుకెళ్ళడం, ఇవన్నీ తీసుకెళ్ళడం, ఈ వ్యాపార లావాదేవీలు అక్కడికిక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకి ఇతగాడికి కమ్యూనికేషన్ ఎలా కలిసిందో కలిసింది. విచిత్రం ఏంటని చెప్పినా, ఆవిడ చాలా పెద్దదంటే సొసైటీలో పేరెనికి కలిగిన వ్యక్తి. అంతా బాగుంది, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆవిడ దగ్గర మంచి వ్యాపారం ఉంది. వీడు ఏ రోజు టెంప్ట్ అయ్యాడో తెలియదు కానీ ఆవిడతో టెంప్ట్ అయ్యాడు. వాళ్ళిద్దరికీ జరగరాని తప్పులు జరిగాయి. కానీ ఒకరోజు అర్థమైంది. కొన్ని నెలల తర్వాత మరలా ఒకసారి ఆ ఊరు వెళ్తుంటే ఆవిడ సరిగ్గా కనిపించేది కాదు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళితే ఆవిడ లేదని చెప్పారు. ఏమైందని అడిగితే ఏం చెప్పారు చెప్పనా? ఆవిడకి హెచ్ఐవి ఉందని చెప్పారు. వాడు నమ్ముకున్న కూతురు ఉంది, వాడు నమ్ముకున్న ఒక భార్య ఉంది, వాడు నమ్ముకున్న తల్లిదండ్రులు ఉన్నారు. వీడి కామ కోరికను ఒక్కసారి వివాహానికి ఎలుపులకు తీసుకొచ్చి ఎవరో ఆ స్త్రీతో వీడు జత కట్టేసరికి ఆమెకి హెచ్ఐవి ఉందన్న సంగతి ఆడికి చెప్పలా. ఎప్పుడైతే తప్పు చేశాడో వాడికి హెచ్ఐవి వచ్చిందో పిచ్చోడు అయిపోయాడు. వాడి దగ్గర డబ్బులు లేవు, జాబు పోయింది, మొత్తం పిచ్చోళ్ళ తిరిగి వాడుకున్న తర్వాత కుదుట పడుతుంది అనుకున్నప్పుడు ఎలా సంపాదించాలో తెలియక దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఆ దొంగతనాలు చేస్తూ క్రైమ్ స్టేషన్కి రీసెంట్గా దొరికాడు. ఒకరోజు కూర్చొని నేనే నైట్ సెంటర్లో ఉంటే అడిగాను, ఏంటి నీ పరిస్థితి అని అడిగితే ఈ స్టోరీ అంతా చెప్తున్నాడు ఏడుస్తూ. అందమైన నా జీవితం ఇలా అయిపోయిందన్నా అని. హెచ్ఐవితో పాటు ఒక రోగం 2 రోగాలు కాదు, వాడికి మూల వ్యాధి కూడా వచ్చేసింది. కూర్చోలేడు, నిలబడలేడు, కుదురుగా ఉండలేడు. ఆ గ్లాసులు పగల కొట్టేసి పోలీసుని బెదిరిస్తాడు, నేను చచ్చిపోతాను, నాకు బతకాలని లేదు, ఈ 4 గోళ్ల మధ్య బతుకున్నాను, కొన్ని రోజులని నన్ను బతుకుండనివ్వండి అన్నాడు. బాధ. జారత్వం జరిగించిన వాడు సొంత దేహానికి హానికరముగా పాపము చేయును. వ్యభిచారం చేసేవాడు తన సొంత దేహాన్ని చేతులారా పాడు చేసుకుంటాడు. అందమైన జీవితాన్ని నిప్పులు కుప్పగా మార్చేసుకుంటారు. జాగ్రత్త. కుటుంబాలను దాటి బయట ఆలోచించొద్దు. సొసైటీ మంచిది కాదు, అడుగు అడుగునా మోసం చేసేదే.
ఆ ప్రియాంక రెడ్డి ఎవరిని చూసి భయపడిందయ్యా అంటే ఈ సొసైటీని చూసే భయపడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఈ భూమి మీద ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? హృదయం నుండి వస్తాయట నరహత్యలు, హృదయం నుండి వస్తాయట వ్యభిచారం, హృదయం నుండి వస్తాయట అపవిత్రత, హృదయం నుండే పుట్టుకొస్తాయంట. అంటే బాల్యము నుండి ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కడు హృదయం మంచిది కాదు. మరి హృదయాన్ని మార్చాలంటే ఎట్లా? చట్టాల సవరణ చేస్తే మారవట. మరి హృదయములో దేవునికి చోటు ఇవ్వకపోతే జరిగే ఘోరాలు ఇవేనని బైబిల్ చెప్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 14వ కీర్తన త్వరగా 14వ కీర్తన 2వ వచనం నుండి, వివేకము కలిగి దేవుని ఎతుకువారు కలరేమో అని నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవ్వరును లేరు. ఎందుకు? పై వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఎప్పుడైతే దేవుడు లేడని వారు హృదయాల్లో అనుకుంటున్నారో హృదయాలు దేంతో నిండిపోతాయట? ఇలాంటి భయంకరమైన నేరాలతో నిండిపోతాయట. సైకాలజీ వాడు చెప్పనా, నేరం జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, పైగా అయ్యో అంటారు కానీ విచిత్రం ఏంటి చెప్పనా, ఆ టెంప్టేషన్లో ఉంటే ఎవడైనా పరిస్థితి అదే. మరి దాని నుండి నన్ను విడిపించేది ఏంటయ్యా అంటే ఒకే ఒక్క కేక. ఈ హృదయం నుంచి ఒక కేక నీ గుండెల్లోంచి తన్నుకుంటూ రావాలి, మెస్సయ్యా మమ్మల్ని కాపాడవయ్యా అని. ఆయన తప్ప ఈ హృదయాన్ని మార్చేవాడు ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఎవ్వరు లేరు. ఆయన మాత్రమే మార్చగలడు. ఆయన మాత్రమే మరలా నూతన జీవితాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే జారులను, వ్యభిచారులను, దొంగలను, తిరుగుబోతులను, నపుంసకులను కూడా మార్చింది ఎవరయ్యా అంటే ఆయనే. ఆయన మాత్రమే నిలబెట్టగలడు. ఆయన మాత్రమే జీవితాన్ని ఉద్ధరించగలడు. ఆయన లేని జీవితాన్ని ప్రపంచంలో మనం చూడడం అసాధ్యం. మాసిపోయిన బట్టకు మరలా కుట్లేసినట్టే ఉంటుంది. చెరిగిపోయిన జీవితం చెరిగిపోయింది అనుకుంటాం, కానీ ఆయన లేకుండా మరలా గిలిమని వెనక తిరుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు భావజాలం లేకపోతే మనుషుల్ని మనుషులుగా చూడడం కూడా మనకి రాదట. క్రిస్టియానిటీ ఎందుకయ్యా సొసైటీకి అవసరం అంటే క్రిస్టియానిటీ వాల్యూస్ నేర్పిస్తుంది. క్రిస్టియానిటీ క్రైస్ట్ అనే ఆయన సొసైటీకి వాల్యూ అనే ఒక మార్కు నేర్పిస్తాడు. ఆయన ఇది మంచి అని నాకు ఎలా తెలుస్తుంది అయ్యా అంటే మంచి అన్న స్కేల్ పక్కన ఉన్నప్పుడే కదా చెడు అంటే ఏంటో తెలుస్తుంది. మైనస్ అంటే ఏంటో తెలియాలంటే పక్కన ప్లస్ ఉండాలిగా. ఆనెస్ట్ అంటే ఏంటో మనకు కనబడితేనే నాశనం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు అనే యేసుక్రీస్తు అనే ఆ నిలువు గీత లేకపోతే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకి అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే యేసుక్రీస్తు ప్రతి జీవితంలో ఉండాలి. ఆ నిలువైన గీత, ఆ స్ట్రైట్ లైన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు దగ్గర రండి, దేవుడిస్తున్న మేల్కొలుపు ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయన స్వీకరించండి, ఆయన రక్షణ భాగ్యంలోకి రండి, ఆయన నత్తుకొని బతకండి. ఆజ్ఞలు అనుసరించిన పాపం చేస్తామేమో కానీ ఆయన మాదిరి అనుసరిస్తే మనం పాపం చేయలేము. అందుకే కొత్త నిబంధన భక్తులు ఎక్కడ అపోస్తులు ఇలాంటి జాగ్రత్తలోకి అడుగులు వేసినట్టుగా మనకు కనబడదు. పాత నిబంధన భక్తులు వేసినట్టు కనబడదు. ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞలను అనుసరించారు, వీళ్ళు మాదిరి అనుసరించారు. చివరిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏమని సంభాషణ ఉండాలో చెప్తుంది చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, వృద్ధుల్ని గద్దెంపుకు, పెద్దవారిని గౌరవించు, తండ్రిగా భావించు, వారిని అతన్ని హెచ్చరించు, అన్నదమ్ములను, యవ్వనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్కజంటలని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము. బైబిల్ ఎలాంటి కల్చర్ నేర్పిస్తుందో చూడండి. నీకన్నా పెద్దవారా తల్లి అని పిలు, నీకన్నా వయసులో పెద్దవాడా తండ్రి అని సంబోధించు, నీ మీద వయసులో పెద్దవారుగా యవ్వనులు ఉన్నారా అన్నలని పిలు,
నీకన్నా చిన్నవారా తమ్ముళ్ళని సంబోధించు. నీకన్నా వయసులో పెద్ద స్త్రీలు ఉన్నారా అక్కలని పిలు. నీకన్నా చిన్నవారు ఉన్నారా నీ చుట్టూ చెల్లెలని పిలు. దీనిని మించిన అపవిత్రత క్రిస్టియానిటీలోకి రావడానికి వీల్లేదని బైబిల్ ఎలా కమాండ్ చేస్తుందో చూడండి. చర్చ్ కల్చర్ ఏం నేర్పిస్తుంది అయ్యా అంటే, ఎందుకు గాస్పల్ అనేది సొసైటీలోకి వేగముగా వెళ్ళాలంటే ఈ విలువలు క్రిస్టియానిటీలో ఉన్నాయి, మిగిలిన ఎక్కడా మీకు దొరకవు. ఎందుకంటే అక్కడ తైతెక్కలాడినా తప్పు కాదు, తాగేసినా తప్పు కాదు, ఏం చేసేసినా తప్పు కాదు, ఎదుటోడిని కొట్టేసినా తప్పు కాదు. కానీ బైబిల్లో బూతులైనను సరస్వత్తులైనను ఏవి మీ నోట రావడానికి వీల్లేదంటది. ఒకడు కీర్తనలతోనూ ఒకడికొకడు ప్రార్థనలతోనూ ఒకడు సరి చేసుకుని ఆ దినము దగ్గర పడే కొలది ఈ దినములు చెడ్డవి గనక మీ పవిత్రతను జాగ్రత్తగా క్రీస్తు యేసునందు కాపాడుకుంటని బైబిల్ చెబుతుంది. లేకపోతే ఇక్కడ నష్టపోతాం, మరణించిన తర్వాత నరకంలో కూడా నాశనం అయిపోతాం. నరకంలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే జారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఇంకా కామత్వం జరిగించేవారు, వీరందరూ ఎక్కడికి పోతారయ్యా అంటే ఇక్కడ ఎన్కౌంటర్ కొరకు ఆలోచించకండి. లైఫ్లో మరలా కోలుకోలేని శిక్షలోకి జారిపోతాం. జాగ్రత్త, మీ కళ్ళు జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. మీ కుటుంబానికి ఎలుపల, నీ సొంత భార్యకి ఎలుపల, నీ భర్తకి ఎలుపల నువ్వు వేరే ఆలోచనతో నిండిపోయావో మూల్యం చెల్లించక తప్పదు. జారత్వం జరిగించేవారు కేవలం బుద్ధిశూన్యులు, అట్టి కార్యము చేయవారు దెబ్బలకి అవమానానికి పాత్రులు.